హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో కేవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మీరు చూస్తున్నారు క్రిప్టో న్యూస్ ఎపిసోడ్ 13th. ఈరోజు డేట్ వచ్చేసరికి June 14th, 2022. టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. అండ్ న్యూస్లోకి వెళ్ళే ముందు టాప్ 10 క్రిప్టో మార్కెట్ లాస్ట్ 24 hours ఎలా పర్ఫామ్ చేశాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చార్ట్ చూసినట్టయితే లాస్ట్ 24 అవర్స్లో కూడా బిట్ కాయిన్లో మాత్రం ఒక స్టీప్ కరెక్షన్ అయితే కనబడుతుంది. నాట్ ఓన్లీ బిట్ కాయిన్, ఎవ్రీ ఆల్ట్ కాయిన్ కూడా ఒక స్టీప్ కరెక్షన్ అయితే కనబడుతుంది. అండ్ ఒక్క సొలానా అండ్ కార్డానా మాత్రమే కొంచెం లాస్ట్ 24 అవర్స్లో అప్ అయ్యాయి 5% అండ్ 3.3% రెస్పెక్టివ్గా. అండ్ మార్కెట్ నుంచి ఒక కమెంట్ ఏమంటే నా ఒపీనియన్ ఏంటంటే బిట్ కాయిన్ $20,000కి టచ్ అవ్వడం అండ్ ఇథీరియంకి $1,000 టచ్ అవ్వడం మాత్రం నేనైతే క్లియర్గా చూస్తున్నాను. అండ్ ప్రజెంట్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ వచ్చేసి కూడా బిట్ కాయిన్కి 8 ఉంది. నా లైఫ్లో నేను ఇప్పటివరకు ఎప్పుడు 8 సింగిల్ డిజిట్ బిట్ కాయిన్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు. అండ్ లేటెస్ట్గా CNBC ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం US ఫెడ్ వాళ్ళు ఈ వీక్లో కూడా 75 బేసిస్ పాయింట్స్ని మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ అనేది పెంచబోతున్నారు. సో అది కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఈ వీక్ మొత్తానికి. న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి బైనాన్స్ నుంచి నిన్న ఈవినింగ్ బైనాన్స్ ఒక మామూలు హంగామా అయితే చేయలేదు. ఒక 3 hours బిట్ కాయిన్ విత్డ్రాల్స్ అనేది స్టాప్ చేసింది. అండ్ వాళ్ళు చెప్పుకొస్తున్న రీజన్ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ ట్రాన్సాక్షన్ ఫీజ్ కంటే తక్కువగా ట్రేడ్ అయ్యి అవి వాళ్ళ సిస్టంలో హాల్ట్ అయిపోయాయంట. సో వాటిని రిమూవ్ చేయడానికి వాళ్ళకి టైం పట్టింది. సో అందుకని 3 hours బిట్ కాయిన్ ట్రేడింగ్ అని విత్డ్రాల్స్ అనేది మేము ఆపేసామని బైనాన్స్ అయితే చెప్పుకొచ్చింది. అండ్ మనకి తెలుసు నిన్ననే సెల్సియస్ కూడా వాళ్ళ ఎంటైర్ క్రిప్టో మార్కెట్ని ట్రేడింగ్ అనేది హాల్ట్ చేశారు. సేమ్ డే అదే రోజు ఈవినింగ్ పూట బైనాన్స్ కూడా చేయడం కొంచెం ఆశ్చర్యకరం అనే చెప్పుకోవాలి. సెకండ్ న్యూస్ వచ్చేసరికి లేఆఫ్స్. ఎక్కడ చూసినా లేఆఫ్స్ జరుగుతుంది క్రిప్టో మార్కెట్లో. స్పెషల్గా Crypto.com అండ్ BlockFi ఈ రెండు క్రిప్టో ఎక్స్చేంజెస్ 5% అండ్ 20% రెస్పెక్టివ్గా వాళ్ళ వర్క్ ఫోర్స్ని కట్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ అయితే చేశారు. అండ్ జస్ట్ నౌ రీసెంట్ వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కాయిన్ బేస్ 18% ఆఫ్ వాళ్ళ ఎంప్లాయీస్ని కూడా కట్ చేస్తున్నామని డిసైడ్ అయ్యారు. 18% అంటే ఆల్మోస్ట్ 1100 ఎంప్లాయీస్ని వాళ్ళైతే రిమూవ్ చేస్తున్నారు వాళ్ళ కంపెనీలో నుంచి. అండ్ దీనికి కాయిన్ బేస్కి JP Morgan ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ప్రజెంట్ మేము క్రిప్టో మార్కెట్ అండ్ వాటి ప్రైస్ యాక్షన్స్ చూస్తే కాయిన్ బేస్ ప్రాఫిట్స్లో ఒక కొన్ని మంత్స్ నడవలేదు అని మా ఒపీనియన్. అండ్ దానికి తగ్గట్టు మేము ప్రజెంట్ కాయిన్ బేస్ షేర్ టార్గెట్ని $68కి పెడుతున్నట్టు వాళ్ళు డౌన్ గ్రేడ్ చేస్తున్నట్టు JP Morgan కాయిన్ బేస్ మీద ఒక కమెంట్ అయితే కూడా ఇచ్చింది. అండ్ వీటికి కౌంటర్ పార్ట్గా ఇంట్రెస్టింగ్గా న్యూస్ ఏంటంటే బైనాన్స్ వాళ్ళు 2000 పీపుల్ని మేము హైర్ చేసుకుంటాము ప్రజెంట్ ఈ క్రిప్టో మార్కెట్ ఈ పొజిషన్లో మేము ఒక 2000 పీపుల్ని హైర్ చేసుకుంటామని బైనాన్స్ మాత్రం అనౌన్స్ చేసింది. ఒక పక్కన లేఆఫ్స్ జరుగుతుంటే బైనాన్స్ మాత్రం హైర్ చేసుకోవడం అనేది కొంచెం డిఫరెంట్ అనే చెప్పుకోవచ్చు. వచ్చేసరికి మైకల్ సేలార్ అండ్ ఎల్ సాల్వడార్ గురించి ఎందుకు ఇటు ఒక కంపెనీ ఒక కంట్రీ గురించి డిస్కస్ చేస్తున్నామంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ పొజిషన్లో వీళ్ళిద్దరే ఎక్కువ మొత్తంలో బిట్ కాయిన్ ఇన్వెస్ట్ చేశారు. ప్రజెంట్ మైకల్ సేలర్ వాళ్ళది మైక్రో స్ట్రాటజీ కంపెనీ. వాళ్ళు ఇస్తున్న కమెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు $19 million వాళ్ళకైతే లాస్ అయితే వచ్చింది వాళ్ళు పెట్టిన ప్రజెంట్ బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ వల్ల. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒక రిస్క్ మార్జిన్ కాల్ అనేది $21,000 దగ్గర అయితే మేము తీసుకోగలుగుతాం అంటున్నారు. ప్రజెంట్ పొజిషన్లో కూడా మార్కెట్ $21,000లోనే ఉంది. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇదే పొజిషన్లో కంటిన్యూ అవుతుంటే ఒక సెవరల్ డేస్ మేము ఇక సెల్ చేయడానికి మేము ఇక ప్లాన్ చేసుకుంటామని మైక్రో స్ట్రాటజీ అయితే చెప్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఎల్ సాల్వడార్ ఈ కంట్రీ కూడా బిట్ కాయిన్లో చాలా పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేసింది. అండ్ వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తున్న కమెంట్ ఏంటంటే బిట్ కాయిన్ క్రాష్ వల్ల మేము మినిమల్ రిస్క్గా మేము తీసుకుంటున్నాము, ఇది ఒక ఆపర్చునిటీగా మేము తీసుకుంటున్నాము, అంతేగాని మేము దీన్ని చూసి భయపడి మేము సెల్ ఆఫ్ అయితే చేయట్లేదు అని ఎల్ సాల్వడార్ ఫైనాన్స్ మినిస్టర్ అయితే చెప్తున్నాడు. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే ఎల్ సాల్వడార్ వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ $20 million లాస్లో అయితే ఉన్నారు. ఈ 2
ఇటు ఎల్ సాల్వడార్ కంట్రీ కానీ మైకల్ సెల్లర్స్ వాళ్ళ మైక్రో స్ట్రాటజీ కానీ ఇంత రిస్క్ ఇంత భారీ సెల్ ఆఫ్ జరుగుతున్న టైంలో కూడా వాళ్ళు వాళ్ళ కమిట్మెంట్కి వాళ్ళు హోల్డ్లో ఉండడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ అమెరికా నుండి. బ్యాంక్ ఆఫ్ అమెరికా రీసెంట్గా ఒక క్రిప్టో రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది. వాళ్ళు ఏమంటున్నారంటే కన్జ్యూమర్స్ అనేవాళ్ళు అంటే నార్మల్ జనరల్ పీపుల్ ఇంకా డిజిటల్ అసెట్స్ అనేది పని అయిపోలేదు, ఇంకా టైం ఉంది వాటికి. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ ఉన్న పొజిషన్లో ఒక జనరల్ కామన్ ఇన్వెస్టర్ అయితే బై ద డిప్ లాగా బై చేస్తున్నారు, కానీ అంతేగాని ప్రజెంట్ మార్కెట్ కరెక్షన్ అయిపోయింది, ఇక డిజిటల్ అసెట్స్ పని అయిపోయింది అని మాత్రం ఎవరు అనుకోవట్లేదు అని వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్లో తెలుస్తుంది. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఒక సర్వే ప్రకారం 91% ఆఫ్ పీపుల్ బిట్కాయిన్ని మేము నెక్స్ట్ 6 monthsలో కొంటాము అని మాత్రం వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ బిట్కాయిన్ అనేది చాలా ఎక్కువగా గ్రో అవుతుంది అండ్ క్రిప్టో అనేది ఒక పేమెంట్ మెథడ్గా మేమైతే చూస్తున్నాము అని బ్యాంక్ ఆఫ్ అమెరికా అయితే ఒక కమెంట్ అయితే ఇచ్చింది. సో రీసెంట్గా వచ్చిన బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ ఒక బూస్ట్ అనే చెప్పుకోవాలి ఎంటైర్ క్రిప్టో మార్కెట్ అండ్ బిట్కాయిన్కి మాత్రం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇది ఒక రిపోర్ట్ సైఫర్ నుంచి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2020లో ఇల్లిసిట్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగింది క్రిప్టోలో 0.62 నుంచి 0.65 వరకు. బట్ 2021లో క్రిప్టోలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ వచ్చేసి చాలా పడిపోయి 0.1 నుంచి 0.15% మాత్రమే జరిగాయి అని మాత్రం వాళ్ళైతే చెప్తున్నారు. వచ్చేసరికి న్యూయార్క్ మేయర్ నుండి ఆయన ఏమంటున్నారంటే ప్రజెంట్ యాక్చువల్గా న్యూయార్క్లో ఒక బిల్ అయితే పాస్ చేయబోతున్నారు. ఏంటంటే అది ప్రూఫ్ ఆఫ్ వర్క్ మైనింగ్ ఒక 2 years పాటు బ్యాన్ చేయాలి అని చెప్పి. ప్రూఫ్ ఆఫ్ వర్క్ అంటే బిట్కాయిన్ వస్తుంది, ఇథీరియం వస్తుంది, ఏవైతే కాయిన్స్ ప్రూఫ్ ఆఫ్ వర్క్తో మైనింగ్ జరుగుతాయో ఆ కాయిన్స్ అన్నీ మైనింగ్ అయితే చేయలేరు న్యూయార్క్లో. సో దానికి న్యూయార్క్ మేయర్ ఏమంటున్నారంటే నేను గవర్నర్కి ఈ బిల్కి వీటో పెట్టమని చెప్తాను అంటున్నారు. వీటో పెట్టమంటే బిల్ని రిజెక్ట్ చేస్తున్నట్టు. సో దట్ ఆ ప్రూఫ్ ఆఫ్ వర్క్ బ్యాన్ అనేది జరగదు. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం చూస్తూ ఉండండి. సైనింగ్ ఆఫ్.